కోకాపేటలో బీఆర్ఎస్కు 11 ఎకరాల భూ కేటాయింపు చట్టవిరుద్ధం కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్ని రోజులు నాయనా, ఎన్ని రోజులకు వచ్చింది ఇది? ఎన్ని రోజులకు వచ్చింది? గవర్నమెంట్ ఎప్పుడో వెనక్కి తీసుకోవాలి దీన్ని. చట్టవిరుద్ధం కాదు, అన్ని రకాల విరుద్ధంగానే తీసుకున్నాడు. 11 ఎకర్స్ కోకాపేటలో, ఎకరం 150 కోట్లు, 100 కోట్లు వేసుకున్న దాదాపు 1500 కోట్ల ప్రాపర్టీ ఇది. ఒక్క సంతకంతో మొత్తం పార్టీ పేరు మీదకి రాయం చేసుకున్నాడు. ఎప్పుడు చేయాలి పనికి? రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మొత్తం వెనక్కి తీసుకోవాలి. అవసరమైతే నువ్వు వేలం వేసినావు కదా, ఆ వేలం వేసినా గవర్నమెంట్కి 1100-1500 కోట్ల లాభం అకౌంట్లో వచ్చేది. ఇంక ఇది కౌంటర్ లేసుడు కానే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఎక్సలెన్స్ సెంటర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో కోకాపేటలో 11 ఎకరాల భూ కేటాయింపు చట్టవిరుద్ధంగా జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కన్వేయన్స్ డీడ్ రిజిస్ట్రేషన్తో పాటు స్టాంపు డ్యూటీ చెల్లింపుల్లో కూడా లోపాలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేట్ గ్రామంలోని సర్వే నెంబర్లు 239, 240లో ఉన్న దాదాపు 1100 కోట్ల విలువ చేసే 11 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు ఆ పార్టీకి కేటాయించారు. ఈ కేటాయింపును సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ న్యాయవాది వెంకట్రామరెడ్డి హైకోర్టులో 2 వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. 2023లో మొదటి పిటిషన్ దాఖలు కాగా అప్పటి నుంచి విచారణ జరుగుతున్నది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్స్లో కౌంటర్ దాఖలు చేసింది. బీఆర్ఎస్కు జరిగిన భూ కేటాయింపు చట్టవిరుద్ధమని తన కౌంటర్లో పేర్కొంది. వివాదాస్పద స్థలం ఖాళీగానే ఉన్నది, అక్కడ ఎలాంటి నిర్మాణాలు మొదలు కాలే. రాజకీయ నాయకులకు శిక్షణ ఇవ్వడానికి ప్రతిపాదిత భవనాలు నిర్మించుకోవడానికి స్థలం కేటాయించారు. అది ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణకు ఉద్దేశించింది కాదని వివరించింది. ఈ మేరకు సదరు భూ కేటాయింపు చట్ట ప్రకారం జరగలే. అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల్లో భూమి అత్యంత విలువైన వనరు అని, కొంతమందికి తక్కువ ధరలకు భూముల కేటాయింపు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది. రాజ్యాంగపరంగా గుర్తించిన ప్రజా అవసరాలకు తప్ప వేరే అవసరాలకు మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు భూమి కేటాయించడానికి వీల్లేదు. ప్రస్తుత కేసులో బీఆర్ఎస్ పార్టీ మానవ వనరుల అభివృద్ధి కోసం 11 ఎకరాలు కేటాయించుకోవడం రాజ్యాంగం గుర్తించిన ప్రజావసరాల విభాగంలోకి రాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటి పాలకుల తమకు అనుకూలంగా తామే భూమిని కేటాయించుకున్నారు. గత ముఖ్యమంత్రి ఆమోదం మేరకు భూ కేటాయింపు ప్రతిపాదనను మంత్రిమండలి ముందు ఉంచారు. కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం ఆమోదించిన ధరకు భూ కేటాయింపు జరిగింది. అప్పటి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ భూమి కేటాయించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. అయితే సదరు పార్టీ పబ్లిక్ బాడీ కాదని లేదా సదరు కేటాయింపు ప్రజా అవసరాల కోసం జరగలేదని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 11 ఎకరాలు వెనక్కి తీసుకోవాల్సిందే, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే మీ పార్టీ ఆఫీసులు ఉన్నాయి కదా, మీ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోనే 1000-1500 కోట్ల డబ్బులు ఉన్నాయి. కొనుక్కోండి. అదే గవర్నమెంట్కి మీరు అవసరమైతే మార్కెట్ రేట్ చెల్లించి కొనుక్కోండి. వేల కోట్ల డబ్బులు మీ అకౌంట్లలో పెట్టుకొని మళ్ళీ పుణ్యానికి భూములు ఎందుకు? ఏం చేస్తారాడా? ఇదొకటైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆన్సర్ చేయాలి. మొన్న కుర్మ సంఘానికి ఇచ్చినటువంటి భూమిలో వాడు నారాయణకి ఇస్తున్నారట కదా, ప్రైవేట్ స్కూల్ వాడికి. వాడిది రాష్ట్రం కాదు, ఈ కథ కాదు, పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, తెలంగాణ ప్రజల తల్లిదండ్రుల రక్తం తాగుతున్న వ్యక్తి. ఒక 3-4 వాడోడు వీడోడిని పెట్టుకొని పేరెంట్స్ రక్తం తాగుతుంది కాలేజ్, శ్రీ చైతన్య నారాయణ. వాళ్ళకి కేటాయిస్తున్నాడట, వాళ్ళకి రెంట్లకు ఇస్తున్నాడు స్కూళ్ళకి. ఏది? తెలంగాణ బలహీన వర్గాల ఆత్మగౌరవ భవనాల కోసం ఇచ్చిన భూమిని నారాయణ వాడికి వీడికి కేటాయిస్తున్నాడు. వాళ్ళు ఆ కుర్మ సంఘం వీళ్ళంతా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇది కూడా చెప్పాలి రేవంత్ రెడ్డి.